పేరు దాక్షాయిని. ఈరోజు నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పబోతున్నాను. దేని గురించి అంటారా? సింహాచల క్షేత్రానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తొచ్చేది బంగారమే. కానీ ఆ రోజుకు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదే విశాఖ జిల్లా సింహాచలంలో జరిగే వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి 12 hours పాటు భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. అండ్ ఇక్కడ స్వామివారు 4 రూపాల్లో ఉంటారు. నరుడు, వారాహి, సింహం రూపం కలగలిసిన అవతారం కేవలం చందనం తొలగించినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అండ్ దీన్ని నిజరూప దర్శనం అని అంటారు. మన తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన టెంపుల్ కూడా ఇదే. ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ రోజు సింహాచలంలో జరిగే చందనోత్సవం కోసం భారీ కసరత్తే జరుగుతుంది. స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కల్ని తమిళనాడులోని మారుమూల ప్రదేశాల నుంచి తెప్పిస్తారు. జాజిపోక అనే మేలు రకం గంధాన్ని దీనికి యూజ్ చేస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ప్రత్యేకమైన పూజలను నిర్వహించి గంధం చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్షయ తృతీయ అనగా అర్ధరాత్రి నుండే స్వామివారిపై ఉన్న చందనాన్ని బంగారు బొరుగులతో తొలగిస్తారు. ఇలా వన్స్ స్వామివారి మీద ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్షయ తృతీయ ఎర్లీ మార్నింగ్ నుండి భక్తులకు స్వామివారి యొక్క నిజరూప దర్శనం అనేది అందుబాటులో ఉంటుంది. అక్షయ తృతీయ ఎర్లీ మార్నింగ్ నుండి నైట్ టైం వరకు ఈ నిజరూప దర్శనం అనేది కొనసాగుతుంది. వన్స్ ఇది అయ్యాక స్వామివారి అభిషేకం స్టార్ట్ అవుతుంది. దీనికోసం సింహాచలం కొండ మీద ఉన్న గంగధార నుండి 1000 కలశాలతో సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు. అండ్ నెక్స్ట్ 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని చేస్తారు. అండ్ ఫైనల్లీ 3 మనగలు అంటే 120 కిలోల చందనాన్ని స్వామివారికి లేపనం చేస్తారు. ఈ విధంగా చందనం పూసిన తర్వాత స్వామివారు నిజ రూపం నుండి నిత్య రూపంలోకి మారతారు. చందనపు పూత కేవలం ఒక్కసారి మాత్రమే జరిగేది కాదు. సంవత్సరానికి 4 సార్లు 3 మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. సో అక్షయ తృతీయతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని అందిస్తారు. ఇలా స్వామివారిపై ఉన్న 12 మణుగులు అంటే 500 కిలోస్ చందనాన్ని అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. విష్ణుమూర్తి అవతారాల్లో ఒక్కటైన నరసింహమూర్తికి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. కానీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సింహాచలంలో కొలువైన అప్పన్న స్వామికి ఎవ్రీ ఇయర్ చందనోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటారు. దీని వెనుక ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహ అవతారం, ఇంకా హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహ అవతారం, ఈ 2 ఉగ్ర రూపాలే. ఈ 2 అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేసేందుకు చందన లేపనంతో సేవిస్తుంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు పురూరవ చక్రవర్తి నరసింహస్వామిని మొదటిసారిగా దర్శించుకుంది అక్షయ తృతీయ నాడే. సో ఆనాటి నుండి ప్రతి అక్షయ తృతీయకి స్వామివారిపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థల పురాణం చెబుతుంది. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని టెంపుల్స్ లాగా ఈస్ట్ ఫేసింగ్ కాదు, వెస్ట్ ఫేసింగ్. ఇన్ జనరల్ తూర్పున ఉన్న ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. అండ్ కొండ మీది నుండి గాలి గోపురం మీదుగా టెంపుల్ని రీచ్ అవ్వడానికి 41 స్టెప్స్ ఉంటాయి.
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా కప్పస్తంభం ఉంటుంది అండ్ ఆ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది చాలా పవర్ఫుల్ అని భక్తుల నమ్మకం. అండ్ సంతానం లేనివారు వచ్చి ఆ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సో బేసిక్గా స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లించేవారు. సో దీనికి కప్పపు స్తంభం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది కప్పస్తంభం అయింది. అక్షయ తృతీయ నాడు భక్తులు విశేషంగా గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే మండు వేసవిలో జరిగే ఈ గిరి ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి స్వామివారి దయ వల్ల ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ చాలా స్పెషల్, ఇంకా పవర్ఫుల్. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి అత్యంత భక్తితో కొలుస్తుంటారు. అండ్ సింహద్వారానికి కుడివైపున మీరు ధ్వజస్తంభాన్ని దర్శించుకోవచ్చు. సింహాచల పుణ్యక్షేత్రం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ టైం ఇంకా ఎక్సైటింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. సో డోంట్ మిస్ అవుట్. సబ్స్క్రైబ్ టు యూటీవీ. ఇట్స్ యువర్ టీవీ.